దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. అమెరికా వాడి వ్యవహార శైలి చూడగానే మనం అర్థం చేసుకున్నాం. వాస్తవంగా ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్‌ని తెచ్చింది అమెరికా. ఆ విధానాన్ని తెచ్చింది అమెరికా. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నటువంటి. ఒకటే పన్ను విధానం ఉండాలి అన్నటువంటి. కానీ ఆ తర్వాతన దానివలన ఎక్కువగా నష్టపోతుంది అమెరికా అని గ్రహించాక. ఇప్పుడు అమెరికా ఆడుతున్నటువంటి ఆట దాన్ని రివర్స్‌లో తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం సేమ్ ట్యాక్సెస్ ఉండాలన్న దాన్ని తీసేసి ఎక్కువేస్తుంది ఎవరు? అమెరికా. అదే అమెరికా వ్యవహార శైలి క్రమంగా ఇదివరకటికి మళ్ళీ గ్లోబలైజేషన్ ఫార్ములా కాకుండా ఏ దేశానికి ఆ దేశం. ఇప్పుడు అన్ని దేశాలు కూడా విడివిడిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందులో భాగంగా ఆల్రెడీ భారతదేశం మొన్న బ్రిటన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అట్లాగే ఒమన్తో రెడీ అయింది. ఇప్పుడు సౌదీ అరేబియాతో కూడా రెడీ అవుతుంది. 2-3 నెలల్లో సౌదీ అరేబియా హెడ్ ఎవరైనటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యి నరేంద్ర మోడీ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఆర్థిక మంత్రి అక్కడ ఆర్థిక మంత్రి కలిసి చేస్తారన్నది చూడాలంతే.